మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టాలని నిర్మల్ హిందూ బంధు మహిళా శాంతియుత ర్యాలీ జస్టిస్ ఫర్ మౌమిత పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. చూద్దాం రండి. జై శ్రీరామ్. మన సనాతన సంప్రదాయం, మన హిందూ ధర్మం, మన భారతీయ సంస్కృతిలో మహిళకు ఉన్నటువంటి విశిష్టమైన స్థానం ఎక్కడా లేదు. మన దేశంలో భారతమాత అంటాము, గంగామాత అంటాము, తులసి మాత అంటాము, గోమాత అంటాము. అంటే ఇంతటి విశిష్టమైన స్థానం ప్రపంచంలో ఎవరికీ లేదు. ఇలాంటి ఈ విశిష్టమైనటువంటి స్థానం ఉన్నటువంటి మన దేశంలో ఇలా ఒక స్త్రీకి అన్యాయం జరగడం, అందరూ కూడా ఇక్కడ పార్టీలు, కులాలు, మతాలు ఏవి అవసరం లేదు. ఒక స్త్రీకి అన్యాయం జరుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా తమ గళం విప్పి వ్యతిరేకతను, నిరసనను తెలియజేయాలి. ఇప్పుడు ప్రాణం పోసే డాక్టర్, అలాంటి ఆమెకి ఉన్న చోటనే రక్షణ లేదు. ఎక్కడో రోడ్డు మీద జరిగింది, ఏదో అడవిలో జరిగింది, తెలవని చోట జరిగింది కాదు. ఆమె పనిచేస్తున్నటువంటి చోటే 36 గంటలు పనిచేసి, నిరంతరంగా పనిచేసి ఎక్కడైతే రక్షణ ఉంటుంది అని అనుకుంటామో అక్కడే రక్షణ లేకుండా పోయింది. అంటే ఆ విధంగా ఆ అమ్మాయికి అన్యాయం జరగడం చాలా బాధ అనిపిస్తుంది. ఇవాళ అమ్మాయికి జరిగింది, రేపు ఇంకెక్కడైనా జరగవచ్చు. అంటే ఇలాంటివి ఖండించాలి తప్పనిసరిగా ప్రతి ఒక్క మహిళ, ఈవెన్ పురుషులు కూడా. అంటే పురుషుల్లో కూడా తప్పనిసరిగా ఒక మహిళకే అణుకువ సంస్కృతి, ధర్మం ఇవన్నీ కాదు, పురుషులకు కూడా ఉండాలి. అవి కూడా చిన్నప్పటి నుంచి తల్లి నేర్పించాలి. కూతుర్ని ఒకలాగా, కొడుకుని ఒకలాగా చూడొద్దు. కూతురి పని కొడుకుని చేయమని అనొద్దు. వాడికి కూడా బాధ్యత తెలవాలా. ఒక చెల్లిని ఎలా చూడాలి, ఒక తల్లిని ఎలా చూడాలి, ఒక భార్యని ఎలా చూడాలి, ఒక స్నేహితురాలను ఎలా చూడాలి, పని స్థలంలో ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలు చాలా తప్పనిసరిగా ప్రతి మగవాడికి తెలవాలి. ఈ సంఘటన విన్నప్పుడు, చూసినప్పుడు ఎంత అంటే విపరీతమైనటువంటి బాధేస్తుంది. అసలు కళ్ళల్లో నీళ్ళు కూడా ఆగడం లేదు. అంటే అలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంతమంది, రేపు సృష్టికి మూలం స్త్రీ, మనం స్త్రీని కాపాడుకోవాలి. అలాంటి చోట ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి రకరకాల వ్యవస్థలలో నుంచి ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్క ఖండించాలి. ఇక్కడ ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఏ రాజకీయ పార్టీలు కావచ్చు, ఎవరైనా సరే అన్యాయం జరిగినప్పుడు ఖండించాలి. దీనికి తొందరగా శిక్ష పడాలి. తొందరగా శిక్ష పడ్డప్పుడే ఆ తప్పు చేయడానికి ఇంకొకటి ముందుకు రాడు. శిక్ష అనేది కఠినంగా ఉన్నప్పుడే తప్పు చేయడానికి భయపడతారు, సాహసించరు. అందుకొరకు ఈ విధంగా మేమంతా కూడా ఈ విషయాన్ని ఖండిస్తున్నాము, మా యొక్క బాధను తెలుపుతున్నాము, నిరసనను కూడా తెలుపుతున్నాము. వెంటనే యాక్షన్ తీసుకోవాలని, ఎవరైతే శిక్షార్హులు ఉన్నారో వాళ్ళు శిక్షకు కూడా గురి కావాలని, ఆ శిక్షను చూసి ఇంకొకరు తప్పు చేయొద్దు, అలాంటి శిక్ష వేయాలి. అది ఎలాంటి శిక్షణ కోర్టుకే వదిలేస్తున్నాము, ఈ ప్రభుత్వాలకే వదిలేస్తున్నాము. ఎక్కడైతే రక్షణ ఉన్నటువంటి చోటే ఆ ప్రభుత్వమే వాళ్ళకి సహకరించడం లేదు. మనం వార్తలు వింటున్నాము, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్నిట్లో వింటున్నాము. అక్కడే సహకరిస్తాం లేదు. సహకరించకుంటే ఎట్లా? ఆ కలకత్తా కాళీమాతనే చండీ రూపంలో వచ్చి వాళ్ళని దహించి వేసినప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. కలకత్తా కాళీ అంటే చాలా మంచికి మంచి, చెడుకు చెడు. ఆమెనే రావాలి, మీకు మరొక అవతారం ఎత్తి అక్కడ ఉన్నటువంటి చెడ్డవాళ్ళను ఏమంటారు శిక్షిస్తేనే ఏమైనా ఇలాంటి అరాచకాలు ఆగుతాయేమో అని నా యొక్క అభిప్రాయము. దీన్ని మేము అందరం కూడా ఖండిస్తున్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మహిళలకు జరుగుతున్నటువంటి అరాచకాలు అందరికీ కనబడుతున్నాయి కానీ మహిళలైనా పురుషులైనా బయటచి మనము నిరసన తెలియజేయడం వల్ల కూడా కొంతవరకు లాభం జరుగుతుంది. తర్వాత నిరసనే కాకుండా వెంటనే ఒక వ్యక్తికి ఒక చెంపదెబ్బ కొట్టాడంటే ఇంకొక చెంపదెబ్బ కొట్టడం అనేటువంటి చిన్నప్పటి నుంచే మనం నేర్పాలి. ఎందుకనంటే వాడు కొడుతుండంటే మనము గమ్మునూరుకుంటే పరిస్థితి ఇట్లా దిగజారిపోతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే హిందూ బంధువులందరూ కూడా ఏకమై ఉండి మనకు ఇటువంటి సంఘటనలు జరగకుండా, రేపు మన ఇంటికి కూడా జరగచ్చు, ఎక్కడికైనా జరగచ్చు ఇటువంటి సంఘటనలు. కాబట్టి ఇటువంటి సంఘటనలు రాకుండా ఉండాలంటే మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి. కాబట్టి ఐక్యంగా ఉన్నప్పుడైతే దేనినైనా సాధించగలము. అందుకనే ఈ ఐక్యతతోని మేమందరం కూడా దీన్ని ఖండిస్తూ నిరసన తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ముందుగా అందరికీ జై శ్రీరామ్.
నేను ఒక కరాటే ఇన్స్ట్రక్టర్, సీనియర్ ఇన్స్ట్రక్టర్ అయి ఉండి కూడా ఈ మమిత గారిని బాగా చాలా ఘోరంగా చంపడం జరిగింది. అది చూసినప్పుడు మాత్రం చాలా బాధాకరంగా, ఒక ఆడపిల్ల పైన ఇలా అన్యాయాలు ఎన్నో జరుగుతున్నాయి. చిన్న పిల్లల కాడికి వెళ్ళి ముసలి వాళ్ళ వరకు ఎవరిని కూడా వదిలిపెడతలేరు. ఆ నీచపు నా కొడుకులు ఒక స్త్రీ కడుపులోనే పుట్టినని నాకు తెలుసు, కానీ అంత ఘోరంగా చేస్తున్నారని అసలుకి బాధాకరం వస్తుంది. నేను ఒక గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రభుత్వం చేపట్టిన ఝాన్సీ లక్ష్మీబాయి కరాటే ఉచిత శిక్షణని మేము ఇస్తున్నాము. కానీ ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఈ విద్యని నేర్చుకోవాలని నా కోరిక. మేము ఎంత నేర్పియాలంటే నేను ప్రతిదానికి ముందుంటానని నేను చెప్తున్నాను. కానీ ప్లీజ్ ఎవరైనా కానీ కనీసం ఒక సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్, ఒక 5-6 టెక్నిక్స్ నేర్చుకున్నా కానీ ఉపయోగపడుతుంది అని నా ఉద్దేశం. ఈ మౌమిత గారిని ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ఎవరైతే ఈ అన్యాయం చేస్తున్నారో ప్లీజ్ వాళ్ళకి మాత్రం మరణ శిక్షనే కావాలి. ఫస్ట్ ఆ శిక్ష పడే వరకు మేము ఇలానే పోరాడతామని నా అభిప్రాయం. జై శ్రీరామ్. ఇక్కడితో ఆగాలని, ఇంకను మహిళలపై అగత్యాలు జరగకుండా మనమందరం పోరాడాలని. మనకి ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దొరకట్లేదు, మహిళలకి ప్రొటెక్షన్ అనేది దొరకట్లేదు. ఇలాగే మౌనిక అనే ఆడపిల్లకు జరిగినట్టు రేపు మనకి జరగవచ్చు. మనము భయపడకుండా మన పోరాటంలో ఎప్పుడూ ముందుండాలని, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆగిపోవాలి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మహిళలు ఒక ప్రపంచంలోనే ఒక ఆదిశక్తి లాంటి వారు. మనము ఎప్పుడు వాళ్ళని కాపాడాలి, కానీ వాళ్ళపై అఘాయిత్యాలు జరగకుండా చూసుకోవాలి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను చూసి మనం పట్టించుకోకపోవడం కాదు, ఎప్పుడు మనం వాళ్ళకి ప్రొటెక్షన్గా ఉండాలి. ఇంకా ఎవరు మనపై చేయి వేయకుండా మనము ప్రతిదినం పోరాడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎన్నో ఏళ్ళుగా మనం ఈ దారుణాలు చూస్తూనే ఉన్నాం. వీటికి అంతం అనేది లేదా? మన న్యాయ వ్యవస్థ, చట్టాలు ఎన్నాళ్ళు ఇట్లనే ఉంటాయి? మనం చట్టాలు, న్యాయాలు అన్నీ ఆడపిల్లని చూస్తే భయపడేలా ఉండాలి. చట్టాలు మారాలి. అక్కడ వెస్ట్ బెంగాల్లో 11 మంది ఎంపీలు ఆడవాళ్ళు ఉన్నారు, కానీ అక్కడ స్పందనే లేదు. అందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆడవాళ్ళు అందరూ అనుకుంటే కఠినమైన చర్యలు తీసుకురాలేరా? వాళ్ళకి ఎందుకు అసలు ఆలోచన వస్తలేదు? ముఖ్యంగా మనం మన ఆడపిల్లలకి సంస్కృతి, సంప్రదాయాలు, డ్రెస్ సెన్స్ నేర్పియాలి. అంతేకాకుండా ముఖ్యంగా మన మగపిల్లలకి ఆడవాళ్ళని గౌరవించాలి, రక్షించాలి అని సంస్కృతి సంప్రదాయాలు కూడా నేర్పించాలి. జై హింద్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ముందుగా జై శ్రీరామ్. మన కోల్కతాలో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. జరిగింది ఆగస్టు 8కి, తెలిసింది మనకు ఆగస్టు 15కి. మ్యాక్సిమం తెలనికి 8 డేస్ పట్టింది. జడ్జిమెంట్ రావడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఎవరైతే ఆడపిల్లలకి లేట్ నైట్ బయటికి వెళ్ళినా త్వరగా రావాలి, చిన్నప్పటి నుంచి ఆడపిల్లని అలా పెంచుతున్నారు. అదేవిధంగా అదే నీతిలో అబ్బాయిలకు కూడా చెప్పాలి. ఈవెన్ మన అన్నైనా నాన్నైనా ఎవరైనా సరే బయటికి వెళ్ళినప్పుడు మగవాళ్ళని కూడా జల్దీ రమ్మని చెప్తే ఒకవేళ ఆడవాళ్ళు కూడా అప్పుడు సురక్షితంగా వస్తారచ్చు. తెలనికి 8 డేస్ పట్టినప్పుడు జడ్జిమెంట్ రావడానికి ఎన్ని డేస్ పడుతుంది? కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే చీఫ్ జస్టిస్ టు ఆల్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్ కరెక్ట్గా జడ్జిమెంట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఎలాగైతే ఆడపిల్లలకు మన అమ్మా నాన్న ఇంకా ప్రతి వారు ఎట్లనైతే నేర్పిస్తారో అలాగే మన అన్నయ్యలకి, మన తమ్ముళ్ళకి, మన ప్రతి ఒక్క ఫ్రెండ్కి, మన అబ్బాయిలకి కూడా అలానే నేర్పించాలని నేను కోరుకుంటున్నాను. మనం ఇవన్నీ చేస్తున్నాం, కానీ వాళ్ళు చూసి కరెక్ట్గా జడ్జిమెంట్ ఇవ్వాలి. జడ్జిమెంట్ ఇచ్చినప్పుడే ఇంకొకసారి జడ్జిమెంట్ ఎలా ఉండాలంటే ఈ జడ్జిమెంట్ చూసి ఇంకొక వారు ఇటువంటి తప్పు చేయకూడదు అన్నట్టుగా శిక్షను విధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై శ్రీరామ్.